Hello everyone, welcome to our channel. Today we are going to see about splicing. It is a part of an index numbers. So let us see the definition first. The problem of combining two or more overlapping series of index number into one continuous series is called splicing. అంటే ఒక రెండు మూడు ఇండెక్స్ నంబర్స్ అనేటివి ఓవర్లాపింగ్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఒక కంటిన్యూస్ సిరీస్ లాగా చేయడాన్ని స్ప్లైసింగ్ అని అంటాం. దీనికి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది, చూద్దాం. ఆర్ ఇఫ్ వీ హ్యావ్ అ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నంబర్ విత్ సమ్ బేస్ ఇయర్. మనకి ఇండెక్స్ నంబర్స్ ఒక సిరీస్ యొక్క ఇండెక్స్ నంబర్స్ ఉన్నాయంట. ఇట్ హ్యాస్ సమ్ బేస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ వి సీ హియర్ వి హ్యావ్ ది ఇయర్ కాలమ్ అండ్ ది ఇండెక్స్ వి నోట్ యాస్ ఏ అండ్ ఇండెక్స్ వి నోట్ యాస్ బి. అయితే ఇక్కడ మనకి ఇయర్ కాలమ్ ఉంది కదా, దీనికి ఇక్కడ ఏమన్నారు, వి హ్యావ్ ఎ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ విత్ సమ్ బేస్ ఇయర్. సో ఇక్కడ ఫర్ ఇండెక్స్ ఏ బేస్ ఇయర్ అనేది 1993 విచ్ ఈస్ డిస్కంటిన్యూడ్ ఎట్ సమ్ ఇయర్. కొన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇండెక్స్ ఏ అనేది లేదు, అంటే డిస్కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ నంబర్స్ ఇండెక్స్ నంబర్స్ లేవు కాబట్టి దాన్ని డిస్కంటిన్యూయేషన్ అంటారు. అండ్ we have another series of index number with the year of discontinuation has the base. మనకి ఇంకో సిరీస్ ఆఫ్ ఇండెక్స్ నంబర్స్ కూడా ఉంది, దాన్ని ఏం డినోట్ చేసాం, బి అని డినోట్ చేసాం. ఇక్కడ దీనికి ఎలా తీసుకుంటున్నారు బేస్ ఇయర్, విత్ ద ఇయర్ ఆఫ్ డిస్కంటిన్యూషన్ యాజ్ ఎ బేస్. ఎక్కడైతే ఇండెక్స్ ఏ డిస్కంటిన్యూ అయిందో ఇక్కడ ఈ ఇయర్ లో డిస్కంటిన్యూ అయింది కాబట్టి ఈ 1998 అనేది ఇండెక్స్ నంబర్ బి యొక్క బేస్ ఇయర్. And connecting these two series to make a continuous series is called splicing. సో ఇవి రెండింటిని యూస్ చేసుకొని ఒక ఇండెక్స్ నంబర్ని తయారు చేయడాన్ని స్ప్లైసింగ్ అని అంటారు. ఇక్కడ ఏముంది, ఇండెక్స్ ఏ డిస్కంటిన్యూయేషన్ ఉంది, ఇండెక్స్ బి కొన్ని ఈ ఇండెక్స్ నంబర్స్ లేవు. సో ఈ రెండింటిని ఒక కాలం లాగా అన్ని ఫిలప్ అయ్యి ఉండాలి. సో ఆ ఒక్క కంటిన్యూస్ సిరీస్ చేయడాన్ని స్ప్లైసింగ్ అని అంటారు. సో ఇప్పుడు దీంట్లో స్ప్లైసింగ్లో 2 టైప్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఫార్వర్డ్ స్ప్లైసింగ్ అండ్ బ్యాక్వర్డ్ స్ప్లైసింగ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్వర్డ్ స్ప్లైసింగ్ గురించి నేర్చుకున్నాం. మనకి ప్రాబ్లమ్స్లలో ఎలా ఇస్తారంటే స్ప్లైస్ ది ఇండెక్స్ ఏ టు ఇండెక్స్ బి అని చెప్తారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇండెక్స్ ఏ నుంచి మనం ఇండెక్స్ బికి స్ప్లైస్ చేయాలి. అంటే ఇండెక్స్ ఏ యొక్క బేస్ ఇయర్ అనేది 1993 అండ్ ఇండెక్స్ బి యొక్క బేస్ ఇయర్ అనేది 1998. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ కావాలి, ఏ టు బి, స్ప్లైస్ ది ఇండెక్స్ ఏ టు బి. కాబట్టి మనకు ముందుకు వెళ్తున్నాం కదా, సో దీన్ని ఫార్వర్డ్ స్ప్లైసింగ్ అంటారు. ఫర్ సపోజ్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఈస్ స్ప్లైస్ ది ఇండెక్స్ బి టు ఇండెక్స్ ఏ అన్నారు అనుకో, మనం ఇండెక్స్ బి టు ఇండెక్స్ ఏ అంటే 1998 బేస్ ఇయర్ నుంచి మనం 1993కి రావాలి, అంటే ఈ డైరెక్షన్లో. ఇది అనేది బ్యాక్ వెళ్తున్నాం, సో దీన్ని బ్యాక్వర్డ్ స్ప్లైసింగ్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఈ 2 టైప్స్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో హౌ టు స్ప్లైస్ ది ఇండెక్స్ ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు ఏ అనేది నేర్చుకున్నాం. అప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ వీడియోస్. బాయ్.